ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 5. పనిమంతుడు. అయితారం వచ్చిందంటే చాలు అందరూ అంగడికి పోనని మస్తు ఎగిరిత పడతారు. ఏంటికంటే అంగట్లో ఏమన్నా సామాన్ కొనుక్కుంటే జరంతా తక్కువ ధరకొస్తాయి. అందుకే అందరూ బజారుకు దారి పడతారు. ఇవాళ శంకర్గాడి చెవులు మళ్ళా సాటంత అయ్యేదాకా లొల్లి పెట్టి ఆన్ని కుక్కిల నుండి లేపనికి ఇంటోళ్ళంతా పరేషాన్ అయినరు. గా మాటలిన్న ఆడికి మస్తు కోపం వచ్చింది. చల్, ఒక్క దినమన్నా మంచిగా నిద్రపోనియ్యరు, లేచినాక ఒక్క తాన కూర్చొనియ్యరు, సరిగా బువ్వ సుత తిననియ్యరు. పని పని పని, దినాం పనే, పందిరి గుంజకు పని చెప్పే ముఖాలేవి అని మనసులో అనుకున్నాడు శంకర్. గంతే, కోపంగా ముఖం మించి కప్పు తీసిండు. ఏందే ఎప్పుడు చూసినా నిడతపాడు చేస్తారు, కంటి నిండా గింత సుత్త నిడతమనియరు, పొత్తుపోతున్న లేవనికి స్కీములు పెడతారు. ఓ రోజు పాలని, ఓ రోజు పెరుగని, కోడిగుడ్లని, గియాల అంగడని, దినాము ఏదో ఒకటి తలగ పెడతారు నా పానానికి. ఒక 5 నిమిషాలు ఆగు, లేస్తా అని సనుక్కుంటా మళ్ళా ముసుగుదాన్ని అన్నాడు ఇస్మార్ట్ శంకర్. ఇదంతా ఇన్నాక గాన్ని ఎట్లా లేపడా అని సోంచాయించింది ముసల్ది. మెల్లగా ఇంటి ముంగడికి వెళ్ళింది ముసల్ది. శంకర్ గాడి కళ్ళకు కనబడకుండా ఆడి బండి హారనొత్తింది సమ్మక్క. అంతే, గదిన్న శంకర్ వెంటనే టక్కున లేచి కూర్చున్నాడు. అరే తిరుపతి, ఒక్క నిమిషం రా, ఎప్పుడే లేచినా అని అనుకుంటా బయటకు సూత చూడకుండా చెప్పున బాత్రూంలో చూచిండు ఇస్మార్ట్ శంకర్. దబదబ మంచిగా ఇస్మార్ట్గా తయారయ్యిండు. బయటకు వచ్చి చూసిండు ఇస్మార్ట్ శంకర్. గాడ ఎవ్వరూ లేరు. బూడిది గుమ్మడికాయ లెక్క నాయనమ్మ కనబడింది. ఏంటిది, తిరుపతి గాడు ఉండాలి కదా, కొంపదీసి ముసల్దాలని మల్లగాని తిట్టింది అయ్యింది, వచ్చి గంట కొట్టినోడు గాయపోయింది, దీని తిట్లకు భయపడిండ్రా అని మనసులో అనుకున్నాడు శంకర్. ఎవరి కోసం మనవడు చూస్తున్నాడో సమ్మక్కకు అర్థమైంది. ఏందిరా, నీ దోస్తాన కోసం చూస్తున్నావా ఏంది అని అడిగింది సమ్మక్క. అవునే, వాళ్ళ కోసమే చూస్తున్నా. ఏడిపోయిండ్రు, ఇప్పుడు ఏమైంది, అలానేమైనా అన్నవా అయింది, లేకుంటే నీ నోరుకు భయపడి పరారైండ్రా అని అడిగిండు శంకర్. దాంతో ముసల్ది ఓ సూపు చూసింది. గాళ్ళెవ్వరు రాలే, అంగడి పోనీకి నిన్ను లేపనని గిట్ల పిలానేసిన అని పళ్ళన్నీ కనబడేటట్టు నగింది సమ్మక్క. దానికి కోపంగా నాయనమ్మను చూసి సుజాత కాడికి వేయిండు శంకర్. మమ్మీ, అంగట్లకెళ్ళి ఏం తేవాలా, లిస్టు రాసి రాలేదా అని కుర్చీలో కూర్చొని అడిగిండు శంకర్. నాయనమ్మ సమ్మక్క పాలి కింది నుంచి మీ దాకా చూసింది. గా గడ్డమైంది, గా ఇంటికెళ్ళింది, జుట్టుపోలిగా లెక్కున్నావు, చూడ్నికి చచ్చిపోతున్నా, ఇవాళ అయితారం కదా, జల్ది పోయి గదంతా గురిగించుకొని రాపో, అంగట్ల సామానంతా కొన్నాక మంగళరాజు కాడికి పో అని చెప్పింది సమ్మక్క. అటు ఇటు చూసినాక ఏదన్నా బండ కనుక దొరికితే ముసల్దాని తలపండు వల్ల కొడితే పీడ పోతుందని మనసులో పళ్ళు కొరుక్కున్నాడు శంకర్. దీని సూపులన్నీ ఎప్పుడు చూసినా నా మీన్నే, ఏ పేరు దొరకనట్టు తాత పేరు పెట్టింది కాక ఒకటే తీరు నన్ను చూసుకుంటా పానాలు తీస్తుంది అని మనసులో తిట్టుకున్నాడు శంకర్. గంతే, వంటింట్లో అమ్మకాడికి పోయిండు. మమ్మీ, ఇదేందే, పొద్దున లెవ్వనంటే కుబులవుతుంది, ఎప్పుడు చూసినా ఈ ముసల్దాని కళ్ళన్నీ నాపైనే ఉంటాయి, ఈ గడ్డం ఈ జుట్టు జున్నికి ఇయాల్టి ఫ్యాషను, మా కాలేజీలో సుతి ఇష్టపడేటోళ్ళు, గట్లాంటిది గదద్దని గిదద్దని చెప్పనీకి అదేవరే మమ్మీ అని కోపంగా అడిగిండు శంకర్. దానికి ఏం మాట్లాడకుండా గమ్మునున్నది సుజాత. ముందుగాల అంగడికి పోయి సామాన్ తేపో, ఇంకా నిన్ను గిన్నె చూసిందనుకో ఆమె తిట్ల దండకం విననీకి నీ చెవుల కాంచి రక్తం గారుతుంది, మళ్ళా మధ్యలో గిట్ట నేనొస్తే నన్ను సుత్త మన్నులో పెట్టి మన్నులో తీస్తుంది, చెప్పన అంగడికైతే బోకొడుక అని కొడుకును సంజాయించి అంగడికి పంపించింది సుజాత. బండి ఓ తాను ఆపి సంచి పట్టుకొని ముందుకెళ్ళిండు శంకర్. ఆనబడింది కదా, రోడ్డంతా బురద బురద, ఏడ కాలు పెట్టనీకి లేదు. 1 వే ట్రాఫిక్ అయ్యేప్పటికీ బండ్లన్నీ మధ్యలో గోడ లెక్క పెట్టి ఆ బాదుకు ఈ బాదుకు దుకాణాలున్నాయి. ఇక మార్కెట్ అంతా మనుషులే, ఈ బాదుపోతే ఓళ్ళు దాకుడు, ఆ బాదుపోతే మరొకరు దాకుడు, మళ్ళా చేపల మార్కెట్ లెక్క లొల్లి, కాకుళ్ళే కొర్రుకుంటూ మాట్లాడుతుండ్రు. ముందుగాల శంకర్కు టమాటా కనబడ్డది. టమాటా కిలకెంత అని అడిగిండు శంకర్. గా అమ్మి శంకర్ను చూసి చెప్పింది, 20కి అరకిల సారు అని చెప్పింది కాయగూరలమ్మి. శంకర్ ఒక్కపారి కళ్ళు తెరిచిండు. ఏంది, అరకిలోకి 20 రూపాయలా?
లవ్ పిరా అని చెప్తున్నావు. అది పక్కన పెట్టు. నాకైతే 2 కిలోలు కావాలా. ఎంతకిస్తావు చెప్పు. శంకర్ని నివ్వద్దిగానే కొంటవా అన్నట్టు చూసింది కాయగూరలు అమ్మి. గట్లయితే 70కి తీసుకో అని చెప్పింది గా అమ్మి. శంకర్ ఆమె మాట విన్నాక ఓ సూపు చూసిండు. ఏంది 70కా? అద్దుగాని ఇంకో మాట చెప్పు అని అన్నాడు శంకర్. దానికి ఆ అమ్మి ఓ పారి సోంచాయించింది. సరే గాని ఇంకేమన్నా తీసుకో అని అడిగింది ఆ అమ్మి. ఈ ఆనపకాయ ఎంతకిస్తో చెప్పు అని అడిగిండు శంకర్. ఇంతలా ఆ కాయగూరలు అమ్మి కూరగాయలను చూపించింది. ఇగో సారు, ఏం కావాలో ముందుగా అన్నీ చూసుకొని చెప్పు. ఆ వెనకసిరి పైసలు జమ చేయి అని చెప్పింది ఆ అమ్మి. దానికి శంకర్ సరేనని తలూపిండు. సరే గాని గా రేట్లేందో చెప్పు అన్నాడు శంకర్. గప్పుడు కూరగాయలమ్మి ఇక చెప్పుడు షురూ చేసింది. సారు, ఈ పుంటుకూర 10కి 2 కట్టలు, ఈ కళ్యామాకు కట్టకు 5 రూపాయలు, ఈ మెంతం కూర కొత్తిమీర 10కి 2 కట్టలు, ఇంకా ఆలుగడ్డలు 30 కిలో, దొండకాయ 20కి పావు, బెండి 20కి అర్ధ కిలో, ఇంకా అంకాయలు చూతున్నాయి 20కి అర్ధ కిలో, ఇంకా ఆకుకూరలు పాలకూర, సోయగూర, సుక్కకూర ఉన్నది, ఫుల్గోబీ గదే సారు, గోపిగడ్డ, ఇది పత్తగోబీ ఒక్క కాయకు 15 రూపాయలు, పచ్చిమిర్చి చెటాకు 10 రూపాయలు, 100 గ్రామ్ అల్లం 25 అని గడగడ చెప్పింది కూరగాయలమ్మి. గంతే ఇంకా జాలని శంకర్ ఆనపకాయ, చిక్కుడుగాయ, ఆలుగడ్డ, టమాటా, దొండ, బెండి తీసుకున్నాడు. మళ్ళా లిస్టు చూసిండు. అందులో పండ్లు సుతున్నాయి. గవి తీసుకోనీకి బండి కాడికి పోయిండు. గా పండ్లన్నీ నిగనిగలాడుతున్నాయి. బండి తానున్న పెద్ద ఆయన ఎందుకో పరేషాన్గా కనబడ్డాడు. ఆయన శంకర్కు బాగా తెలుసు. ఏమైంది కాక, ఎందుకో పరేషాన్గా ఉన్నావు అని అడిగిండు శంకర్. దానికి గా పెద్ద ఆయన ఓ పాలి గాలి పీల్చుకున్నాడు. ఏం శంకర్, ఎటొచ్చినావు, ఏం పనులు కావాలో చెప్పు అని అడిగిండు. దానికి శంకర్ ఓ పాలి ఏం మాట్లాడలేదు. ముందుగా ఏమైందో జర చెప్పు, వెనకసిరి పండ్లు తీసుకుంటా గాని అని అన్నాడు శంకర్. దానికి శంకరు చెప్పేదాకా ఇడిచిపెట్టడం తెలిసి ఇక చెప్పుడు షురూ చేసిండు. ఏం చెప్పాలా కొడుకా, నీకు నా కొడుకు తెలుసు కదా, మొన్ననే 10 పాస్ అయ్యిండు, సెల్లు కొనిమని ఒకటే లొల్లి చేస్తుండు, ఒత్తురా అంటే వినిపించుకుంటలేడు, ఇయ్యాల్టి నుంచి కొత్తగా సస్తనని బెదిరిస్తుండు అని చెప్పి బాధపడ్డాడు కాక. దానికి ఏం చెప్పన్నో శంకర్ తాన జవాబు లేదు. అవు కాక, ఈ మధ్య సెల్లంటే పోరగాళ్లకు మస్తు పిసబట్టింది. పెద్దోళ్ళు సుత సెల్లు లేని నిర్దవోరు, ఉన్నా నిర్దపోతలేరు. గది వేరే ముచ్చటనుకో. చిన్నదో పెద్దదో కొననీకి చూడు, మళ్ళకి ఈ మధ్య బెదిరించుడు, సంపుడు, సచ్చుడు సుత బయట మస్తు జరుగుతున్నాయి. పేపర్ తెరిస్తే చాలు అన్నీ గయ్యే ఆర్తలు వస్తున్నాయి అని శంకర్ సుత బాధపడ్డాడు. సరే తీ కాక, ఇంకా ఏం సంగతి అని అడిగిండు శంకర్. దేవుని దయ అంత మంచిగానే నడుస్తుంది. ఏమున్నది ఇంకా, మీ చిన్నమ్మ ఇంట్లోనే ఉంటున్నది. కరోనా సంధి గామె పనులకు పోతలేదు. సరే నీకేం కావాలో చెప్పు అని అడిగిండు కాక. శంకర్ ఆడి తానున్న లిస్టు తెరిచిండు. కాక, 2 డజన్ల కేలా, కిలా అంగూరు, సంత్రా డజన్ ఇయ్యి అని చెప్పిండు శంకర్. దానికి శంకర్ని చూసిండు కాక. గదేంది బిడ్డ, గీ సేపులద్దా పెయ్యికి నెత్తురు పెడుతుంది, గుండెక్సుత మంచిది అని చెప్పిండు కాక. సరేనని శంకర్ ఒక డజన్ తీసుకున్నాడు. ఇక బిల్లు పే చేసి ఇంటి దారి పట్టిండు శంకర్. ఇక ఇంట్లోకి అడుగు పెట్టిండో లేదో సుజాత వచ్చి గా సంచులు అందుకుంది. సమ్మక్క సుత వచ్చి కూసున్నది. కాయగూరలన్నీ ఏరి చేసింది. అవురా శంకు, ఇన్ని కూరగాయలకు పండ్లకు ఎంతైందిరా అని అడిగింది సమ్మక్క. శంకర్ గాడు ఎంతైందో చెప్పంగానే ఎవ్వరు కొడుకో అని కళ్ళు తేలేసింది. ఏందిరా శంకరు, గంతగనం పైసలు పెట్టినావురా, గసలు గన్ని పైసలు పెట్టనీకి నీకు చేతులు ఎట్లొచ్చినాయిరా అని కోపంగా అడిగింది సమ్మక్క. దానికి శంకర్ ఒక్క సూపు చూసిండు. గా పైసలు ఇయ్యనీకి నాకు చేతులు రాకపోతే కూరగాయలు మన ఇంటికి రావు, మళ్ళా గందుకే పైసలు ఇచ్చినా కూరగాయలు తెచ్చినా అని చెప్పుకుంటా సిర్రుపురలాడిండు శంకర్. దానికి వాడి దిక్కు కోపంగా చూసింది. అవురా, గదెంత చెప్తే గంత పెట్టనీకి నీకు చేతులు ఎట్లొచ్చినాయంట, బేరం ఆడాలా, ధర దక్కించమని 3-4 సార్లు బతిమాడాలా. కొనుక్కచ్చుడంటే ఉత్తమాటలు కావు, చెప్పిన ధరకు పైసలు ఇచ్చుడు కాదు, దానికి సుత అకలుండాలా అని చెప్పింది ముసల్ది. ఇక ముసల్దాని మాటలిన్న శంకరు, ఛీ దీని అమ్మ జీవితం, తప్పిపోయి ముసల్దానికి మనవడిగా పుట్టిన అని మనసులో మస్తుగా ఆన్నాడు తిట్టుకున్నాడు శంకర్. గదంతా కామ్గా ఇంటున్న సుజాత గప్పుడు నోరు తెరిచింది. అవ్వత్త, నీకిట్లా మోకాల నొప్పులున్నాయా అని అడిగింది సుజాత. దానికి ముసల్ది విచిత్రంగా ముఖం పెట్టింది.
మోకాళ్ళ నొప్పులా? అస్సలు లేవు. గంతేకాదు కీళ్ళ నొప్పులు సుత లేవు. కళ్ళు చక్కగా కనిపిస్తాయి. ఏ విషయం సుత ఒక్క పారింటే గిట్లనే మతికుంటది. నీ లెక్క ఏది సుత మర్చిపోను, తెలిసిందా అని గర్రతోను చెప్పింది సమ్మక్క. నీ లెక్క అని అన్న మాట విన్న సుజాతకు పెయ్యంత సుర్రున గాలినట్టయింది. అవత్త, బొక్కలు కళ్ళు పళ్ళు దమాకు అన్ని గింత మంచిగా పనిచేస్తున్నప్పుడు సీదా అంగడికి పోయి సామాన్ తేవచ్చు కదా. మళ్ళా ఆడినోపాలి ఈడినోపాలి పంపుడెందుకు? వాళ్ళను తెలివిలేదని ధరెక్కువ పెట్టినామని పొచ్చులు తెచ్చినామని తిట్టుడెందుకు అని రుసరుసలాడింది సుజాత. గదిన్న ముసల్ది ఓ పారి కళ్ళెత్తి చూసింది. కొడుకును అనంగానే వకీల్లే కురికొస్తావు, గాడి మీద ఒక్క ఈగసు తాళనివ్వవు. గిట్లయితే గాడేం బాగుపడ్డాడే, పెళ్లికి ముందే గీయని నేర్చుకోవాలా, లేకుంటే ఎడ్డి మాలోకం అని పేర్లు పెడతారు అని అన్నది సమ్మక్క. అత్తకు మాటకారితనం ఎంతుందో సుజాతకు తెలియంది కాదు. గందుకే గామెను మాటలల్లా గెలవనీకి తెలివి కంటే ఎక్కువ మస్తు లౌక్యం కావాలా. గదిగా ఇంట్లో మళ్ళా శంకర్ గాడికే వచ్చింది. అత్తమ్మ, ఆడు పెద్దోడయిండు, ప్రతిదానికి అన్ని తిట్టుడు బంజేయి, ఇప్పటి సందే అలవాటు చేసుకుంటే మంచిది. అంతేగాని మళ్ళా ఆడి పెళ్ళైనాక సుత గిదే తిట్టుడు గిదే ఒరుడు ఉంటే ఆడి పెళ్ళాం ముందు ఆడిజ్జతే కాదు మన ఇజ్జత సుత గోదాట్ల కలుస్తుంది అని ఎక్కిరించింది సుజాత. దానికి ముసల్దానికి మస్తు కోపం వచ్చింది. ఏందే ఎప్పుడు చూసినా నా మీద ఏడుస్తావు? నేను చెప్పబట్టే గాడికిప్పుడు రాని పని లేదు, లేకపోతే నీ తల్లిగారు లెక్క నీకు ఏం పని పాట నేర్పకుండా ఉన్నట్టు నేనట్లా కాదు, అన్ని పనులు రావాలా. నువ్వు లగ్గం చేసుకొని వచ్చినాక ఓ 6 ఏళ్ళు నీ పెనిమిటి చెయ్యగాల్చుకున్నాడు, యాది మర్చినవా అని సుజాతను ఎక్కిరించింది సమ్మక్క. గాడ కూరగాయల మాట పక్కన పడ్డది. అత్తాకోడళ్ళ మధ్య కూసులాట శురువైంది. రాను రాను అది 3వ పానిపట్టు యుద్ధం లెక్క ఏడికో పోతుందని భయపడ్డాడు ఇస్మార్ట్ శంకర్. గంతే ఇద్దరు నాపిండు శంకర్. మమ్మీ జరాగండి, నన్ను పక్కన పెట్టి నా గురించి మీరు ఈ కొట్లాడ పెట్టుకునేది. నాయనమ్మ చెప్పింది కరెక్టే, మనిషి అన్నాక పని చేసుడు రావాలా. గది నాయనమ్మ మెల్లగా చెప్పకుండా ప్రతి దానికి తిట్టేసరికి నాకు బాధ అనిపిస్తుంది. గందుకే నాయనమ్మ నువ్వు తిట్టుడు పక్కన పెట్టి మంచిగా చెప్పు, అప్పుడు మమ్మీ సుత వకీల్ లెక్క మధ్యలో రాదు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, పేమున్న కాడే కోపం ఉంటుంది, చనువు ఉంటుంది, గందుకే తిడతారు. గది మనం పట్టించుకోవద్దు. నేను సుత తప్పే చేసిన, తిట్టినప్పుడల్లా బాధపడుకుంటా నీతానికి వచ్చి చాడీలు చెప్పుకుంటూ వచ్చిన. సారీ అమ్మా. నాయనమ్మ ఇక కొట్లాడుకున్నాడు ఆపుర్రి అని దండం పెట్టిండు ఇస్మార్ట్ శంకర్. ఇదంతా పక్కపొంటి నిలబడి మొత్తం చూసిండు రాజేశం. నా కొడుకు మంచిగా చెప్పిండు, గంతెందుకు నన్ను సుత మా నాయనమ్మకి ఇట్లనే తిడుతుండే, మా అమ్మ నన్ను వెనకేసుకొస్తుండే, కానీ దానికి నా పడితనం చూసి అర్థమైంది. గందుకే 3 ఏళ్ల పిల్ల ముంతకాసరా అని ఉత్తగన్నరా. ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనకు అన్ని పనులు రావాలా. నేను చదువుకోనీకి వేరే ఊళ్ళుంటే 10 ఏళ్ళు నేనే వంట చేసుకున్నా. పెళ్ళైనాక ఓ సంవత్సరం మీ అమ్మకు వంట చేసుడు నేర్పిన. ఈ మధ్య ఆడపిల్లల కంటే మగపిల్లలే పనులు నేర్చుకుంటున్నారు. అయినా నా కొడుకు మంచోడు, తెలివి కల్లోడు, అందుకే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. లేకుంటే రోజు మీరిద్దరు వీడి గురించి కొట్టుకుంటే నాకు నరకం లెక్క ఉండేటిది. బయటోళ్లకు మన భాగవతం సినిమా లెక్క ఉండేటిది. ఇయ్యాలటితో ఇక చాలు. నాకు కొంత సాయబొట్టు వస్తే గా పొలం కాడికి పోయేస్తా. ఇక పనులకు తెమ్ముండి. అరే శంకరు, నన్ను గా పొలం కాడ దింపుతూ గాని. ఏదేమైనా శంకర్గాడు మంచి పనివంతుడు అని చెప్పిండు రాజేశం. గప్పుడు గా ఆడోళ్ళిద్దరూ గమ్మున నోళ్ళు మూసుకున్నారు. సాయ పెట్టి గిలాసులల్లో పోసి ముగ్గురికి ఇచ్చింది. తనొక సాయ గిలాస తెచ్చుకొని గా గలవంలో కూర్చొని తాగుడు షురూ చేసింది సుజాత. సాయ తాగుతున్న శంకరు ఎందుకో టీ ఏరే టేస్ట్ ఉందని అనుకున్నాడు. మమ్మీ ఈ సాయందే టేస్ట్ ఎట్లా కొడుతుంది అని అడిగిండు శంకర్. అవునని సుజాత సుత తలూపింది. ఎదురుగాలున్న రాజేశం సుత సాయ దాగి ముఖం ఎట్లనో పెట్టిండు. ఇంతలో ముసల్ది పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చింది. ఈ పాల ప్యాకెట్ మీద ఏ తారీఖు ఉన్నదో చూడు అని శంకర్కు పాల ప్యాకెట్ ఇచ్చింది సమ్మక్క. అది ఇన్న శంకర్ పాల ప్యాకెట్టు అటు ఇటు తిప్పి చూసిండు. ఏమున్నది, నిన్నటి తారీఖు ఉన్నది అని సింపుల్గా చెప్పిండు శంకర్. దానికి ముసల్ది సీరియస్గా చూసింది. గదే నిన్నటి తారీఖున్న పాల ప్యాకెట్ను తమరు చూడకుండా గీయాల తెచ్చిండ్రు. మరి సాయి రుచిగా మంచిగా ఎట్లుంటుంది అని అడిగింది సమ్మక్క. గంతే శంకర్ గిలాసుని కింద పెట్టి కోపంగా లేచిండు.
ఆగు అన్నా, నేను అడుగుతా, నమ్మి షాప్ కాడికి పోతే మోసం చేస్తాడా అని అన్నాడు శంకర్. దానికి ఎక్కిరిచ్చినట్టు నవ్వింది ముసల్ది. ఆగు, పాకెట్ పట్టుకుపోయి అడిగితే ఆడు ఒప్పుకుంటాడా? మనదే తప్పంటాడు. గందుకే అన్నీ చూసుకొని రావాలా, తెలిసిందా అని ఆన్నించి వెళ్ళిపోయింది సమ్మక్క. గప్పటి సంది గాన్ని ఎనికేసుకొచ్చిన రాజేశం సుజాతలు నోరు తెరిచి ఆడికై చూసిండ్రు. ముసల్దాన్ దెబ్బకు నోరు తెరిసిండు ఇస్మార్ట్ శంకర్. This has been a Earhook Private Limited production of Ismart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.